అటు చైనా మార్కెట్లో దంగల్ ఊపు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ అక్కడ 820 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. అయితే దంగల్ చైనాలో 1000 కోట్ల రూపాయలను కలెక్ట్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. దంగల్ లాగే తమ సినిమాను కూడా అక్కడ భారీగా రిలీజ్ చేయాలని బాహుబలి 2 మేకర్స్ సన్నాహాలు మొదలుపెట్టారు. చైనాలో జూలైలోనే రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. బాహుబలి 2 సినిమా కలెక్షన్ స్పీడ్ ఇప్పుడు తగ్గిపోయింది. ఇక ఇండియాలో ఈ సినిమా రన్ దాదాపుగా ఎండింగ్ వచ్చింది. ప్రస్తుతం పెద్దగా కలెక్షన్స్ ఏమీ రావడం లేదు. దాంతో బాహుబలి 2 2000 కోట్ల మార్కుని అందుకుంటుందన్న అంచనాలు అందరూ ఆపేశారు. ప్రస్తుతం 1600 కోట్ల మార్కును దాటింది. అయితే బాహుబలి 2 2000 కోట్ల మార్కును కూడా దాటించేందుకు నిర్మాతలు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇండియాలో ఇక పెద్దగా కలెక్షన్స్ రావడం లేదు కాబట్టి వారిక చైనా మార్కెట్ పై ఫోకస్ పెట్టారు. చైనాలో విడుదలైతే బాహుబలి 2 ఈజీగా 2000 కోట్ల మార్కుని దాటుతుందని వారు నమ్మకంగా ఉన్నారు. రాజమౌళి తీసిన బాహుబలి 2 ఇండియాలోనే అన్ని భాషల్లో కలిపి 1100 కోట్లకు పైగానే వసూళ్లు అందుకుంది. ఇక అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్ అంటే ఇతర దేశాల్లో కలిపి మరో 500 కోట్ల వసూళ్లని రాబట్టింది. ఇప్పుడు చైనాలో విడుదల విజయం సాధిస్తే మరికొన్ని 100 కోట్లు రావడం ఖాయమని నిర్మాతలు భావిస్తున్నారు. చైనాలో బాహుబలి 2 రిలీజ్ కోసం నిర్మాతలు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే అక్కడి ప్రభుత్వం ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. ప్రతి ఏడాది చైనా ప్రభుత్వం కొన్ని విదేశీ సినిమాలను మాత్రమే ఆలోచిస్తుంది. సో బాహుబలి 2 రిలీజ్ కి అక్కడ పర్మిషన్ వచ్చాక రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు. అయితే ఇప్పటికే చైనీస్ డబ్బింగ్ కి సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి.